తమిళనాడులో ఘోరం జరిగింది. ఎమ్మెల్యే ఫామ్ హౌస్లో ఏకంగా పోలీసుల్ని నరికి చంపారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యే మహేందర్కి చెందిన ఫామ్ హౌస్లో ఒక సబ్ ఇన్స్పెక్టర్ దారుణంగా హత్యకు గురయ్యారు. ఒక చిన్న గొడవ కారణంగా ఈ హత్య జరిగిందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. పదునైన ఆయుధాలతో ఎస్ఐపై దాడి చేసి చంపినట్లు తెలుస్తుంది. తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లా రాసిపురం సమీపంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. అన్నాడీఎంకే ఎమ్మెల్యే మహేందర్కి శివార్లో ఒక పెద్ద ఫామ్ హౌస్ ఉంది. ఈ ఫామ్ హౌస్ చూసుకునే బాధ్యతను ఆయన ఓ వ్యక్తికి అప్పగించారు. ఈ ఫామ్ హౌస్లో తరచూ రాత్రి వేళల్లో కొందరు గొడవ పడుతున్నారని, అక్కడ అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నాయని పోలీసులకు సమాచారం అందింది. విషయం తెలుసుకున్న ఎస్ఐ శశికుమార్ తన సిబ్బందితో కలిసి ఫామ్ హౌస్కు చేరుకున్నారు. రాత్రిపూట అక్కడ ఏం జరుగుతుందని విచారించారు. ఈ క్రమంలో అక్కడి వ్యక్తులకు ఎస్ఐకి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ గొడవ కాస్త పెరిగి ఘర్షణకు దారితీసింది. ఆవేశంతో రగిలిపోయిన కొందరు వ్యక్తులు ఎస్ఐపై కర్రలు, పదునైన ఆయుధాలతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఎస్ఐ శశికుమార్ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఆయనతో పాటు ఉన్న ఇతర పోలీసులు సహాయం చేయడానికి ప్రయత్నించినా దుండగుల దాడి కారణంగా వారు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఈ ఘటన జరిగిన వెంటనే ఆ దుండగులు ఫామ్ హౌస్ నుంచి పారిపోయారు. ఈ దారుణం గురించి ఉన్నతాధికారులకు సమాచారం అందగానే వారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎస్ఐ శశికుమార్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి పంపించారు. తమ తోటి అధికారి ఇలా హత్యకు గురికావడంతో పోలీసులందరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిందితులను వీలైనంత త్వరగా పట్టుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశించారు. దీనికోసం ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఫామ్ హౌస్లో ఎస్ఐతో గొడవపడిన వ్యక్తులు ఎవరు, ఆ ఘటనలో ఎమ్మెల్యే పాత్ర ఏదైనా ఉందా, అక్కడ అనుమానాస్పద కార్యకలాపాలు నిజంగానే జరుగుతున్నాయా, ఈ ఘటన వెనుక రాజకీయ ప్రమేయం ఏమైనా ఉందా అనే ప్రశ్నలకు సమాధానాలు కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు ఫామ్ హౌస్లో లభించిన ఆధారాలను, సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. నిందితులు పారిపోయిన మార్గాలను గుర్తించడానికి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ దారుణ ఘటనపై ప్రజల్లో కూడా ఆగ్రహం వ్యక్తమవుతుంది. నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.